పొలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? పాలిటిక్స్ మీద ఇన్నాళ్ళు మా రోజులు 20 ఏళ్ల కింద మన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు చూస్తేనే వార్ 2 అట్ట నడుతుంది కదా. నేను వచ్చినప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తా, నువ్వు వచ్చినప్పుడు నా ప్రతాపం చూపి అన్నట్టు అదే నడుతుంది ఇప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత డిజిటల్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ ఒకటి పెట్టారు, డిజిటల్ బుక్ అనేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు పెట్టారుగా, నేను కూడా పెట్టబోతుంది. నేను మాత్రం తక్కువ తిననా, నేను కూడా పెడతానని చెప్తాండేనా. ఇది కాదు రాజకీయం అంటే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎట్ట చేసిండ్రో అట్ట చేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు చేసి ప్రజలను రెచ్చగొట్టడమే కానీ ఏముండదు ఆడ. ఇప్పుడు ఆయన జగన్ గారు చేసిందని వీళ్ళు తప్పు పట్టారు, ఇప్పుడు వీళ్ళు చేస్తే కూడా తప్ప. అంటే వాళ్ళు పెట్టలే, వాళ్ళు పాపం తప్పు చేయకపోయినా కూడా మాటలు చెప్పారు కదా. అది ప్రజలు అందరూ వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ ఎక్సలు విడికి తిట్టిండ్రులే ప్రజలకు కానొచ్చిన వాళ్ళంతా. అన్నట్టు రెడ్ బుక్ అనేది వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ రెడ్ బుక్ అన్నారు కానీ ఆ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు గానీ వాళ్ళు గానీ ఎవరు ఇంకా చర్యలు అనేది తీసుకోలేదు. దాని గురించి మీరు ఏం చెబుతారు? మీరు ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటారు కదా. ఎవరు ఒక్కళ్ళ పేరు లేరు కదా, రోజా లేదు, నాని లేదు, అందరూ రెడ్ బుక్ వత్తను అందరూ అరసిన వస్తారు కానీ మన ప్రజలు గ్రహించాలన్నమాట. అందరూ నాయకులు అంతా ఒకటి అవుతారు. ఈ మధ్యలో తన్నుకుని చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు లాగం అయిపోతారు. వీళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ నాయకులంతా ఒకటే. నా పార్టీ గెలవాలని చెప్పి తన్నుకుంటారు, కుటుంబాలు నాశనం చేసుకోవాలి. పెడతారు మరి, వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా పెడతారు కదా. అదే నడుతుందండి ఇప్పుడు రాజకీయం. మాత్రం నాకు తెలిసిన వరకు 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద వేరుంది రాజకీయం. ఇప్పుడు రాజకీయం ఏముంది, ఎంతసేపు ఉండా నా మీద ఖర్చు నీకు ఎంతవరకు ఉందో నీ మీద ఖర్చు కూడా నేను అంతవరకు తీర్చుకుంటాను అంటున్నా. అది కాదు కదా రాజకీయం. ఎంతసేపు ఉన్న ప్రజలు నాశనం అయిపోతారు దీనివల్ల. ఇప్పుడు రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా వీళ్ళు కక్షలు సాధించేసి ఏం సాధించామనుకుంటున్నారు? అదే మరి ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు ఖర్చులు కాదు. ఇప్పుడు నీ పరిపాలనలో నువ్వు ఎంత మంచి చేసినావు, నేను తెలిసినప్పుడు నా పరిపాలన ఎంత జరుగుద్దని చూసుకోవాలా. అది చూసుకోవాలి కానీ ప్రజలను రెచ్చగొడితే దానివల్ల ప్రజలు యూత్ నాశనం అయిపోతారు కొట్టుకొని. మధ్యలో వాళ్ళు కొట్టుకొని నాశనం అయిపోతారు. వీళ్ళు బాగానే ఉంటారు నాయకులు. అది తెలుసుకోవాలి మందల ప్రజలు, అది తెలుసుకోవాలి. నా పార్టీ గెలవాలి, నీ పార్టీ గెలవాలి, సంకలు ఎగరేసుకొని పోయి కుటుంబాలు నాశనం చేసుకోవటం కాదు పార్టీల వల్ల. అది తెలుసుకొని ముందల ఎవరు పార్టీ గెలిచినా కూడా వచ్చే ఊరికేది ఏముండదు. మనకు మంచి జరగాలి కదా ముందల మెయిన్, అది చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాక పంపించండి, నేను రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చేస్తుండగా ఆయన కూడా సినిమా టికెట్ పెంచుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమి లేదని. లేదు మంచిగా చేస్తానులే. అదే మంచిగా చేస్తాను, మంచి చేసినా మంచిగా చేయాలనాలి. ఇప్పుడు ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంతవరకు అమ్మఒడి పథకం ఇవన్నీ ఈయన పెట్టిండ్రా జగన్ గారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన కొంతవరకు చాలా చేసిండు ఆయన అనుభవంతో. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఈయన కూడా మంచిగా చేస్తుండు కదా. మంచి టికెట్ రేటు పెంచుకోవడం మీలాంటి సినిమాకి వెళ్ళాలి అంటే 250 రూపాయలు ఎక్కువ మీకు. అలాంటిది 1000 రూపాయలు టికెట్ పెడితే ఎవరు వెళ్తారు? ఒక్కరోజే పెంచింది, ఒక్కరోజు పెంచిండు, తర్వాత తక్కువ వచ్చిందిలే, తక్కువ వచ్చింది. 1 వీక్ దాకా అలాగే 1000 రూపాయల టికెట్ ఉంది. ఆయన వచ్చినా కూడా పేద ప్రజలకు పంచి పెడతానులే నాన్న. కనపడుతున్నాయి రోడ్లు ఎత్తుండు, కనపడుతున్నాయి. ఆయన సొంత డబ్బులతో వేసింది, ప్రభుత్వం డబ్బులతో ఏడ వేసింది. ఆయన సినిమాలు కష్టపడి సినిమాలు తీసి వేస్తాడు కదా. వీళ్ళంతా రాజకీయంగానే సంపాదించుకోండి. ఇప్పుడు ఒక పార్టీ అని నాకైతే ఒక పార్టీ మీద ఫీలింగ్ కాదు. మన తెలుగుదేశం ఉన్నా, మన ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఎవరున్నా కూడా ఈ రాజకీయ పరంగా సెటిల్ అయినరు. వీళ్ళ కాడ కోట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన కాడ రాజకీయ పరంగా కోట్లు లేవు. ఆయన సినిమా తీసి సంపాదించుకుని డబ్బులు రైతులకు పంచి పెట్టిండు. అదైతే కానొస్తుంది. ఎంతమంది ఎంత మాయ చేసినా కూడా మంచి అయితే కానొస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలుపుతారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారు అన్నారు. ఎంతమంది నిజం మేడం? అది ఫ్యూచర్ లో ఒకళ్ళు చేస్తే సీఎం అయ్యేదే ఉంది. ఎవరు మంచి స్థానాన్ని బట్టి వాళ్ళు అవుతారు కానీ అదంతే. మరి జనసేన అని పార్టీ పెట్టేసి సపరేట్ గా మళ్ళీ తీసుకుని వెళ్ళి అన్నయ్య కాంగ్రెస్ తో కలిపినట్టే జనసేన తీసుకుని వెళ్ళి టీడీపీ లో కలపడం ఎంతవరకు కరెక్ట్ వస్తుంది? ఆయన సీనియర్, ఇప్పుడు సీనియర్ అనుభవం చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది కదా. అనుభవం కరెక్టే. ఇప్పుడు మీలాంటి నాయకులు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ కి, జెండా మోసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు జనసేన జెండాతో పాటు టీడీపీ జెండా కూడా మోయడానికి ఇష్టపడరు కదా.
మీరు సొంతంగా పార్టీ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ జెండాలు మోసేది ఏందనేసి ఆగు నువ్వు జెండా అన్నావు, జెండా కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళ కళ్ళే నేను మాట్లాడేది. ఒకళ్ళ జెండా మోయటం ఒక పార్టీ అని కాదు. మంచి చేస్తే మంచి కళ్ళే మాట్లాడుతాను నేను, ఎవరు మంచి చేసినా సరే. మరి మనకు రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు మంచి చేసిన ఊరూరికి ఇల్లులు వచ్చినాయి. అవును. ఇప్పుడు ఈ పార్టీ ఇప్పుడు పెట్టిన పార్టీలలో ఏడొస్తున్నాయి, ఊరూరికి అసలు ఇల్లులు రావట్లేదు. ఇందిరమ్మ ఇల్లులు అని ఊరూరికి వచ్చినాయి, ఒక్క ఊరు కూడా రాకుండా లేవు. మరి ఇప్పుడు ఏడ నుంచి వస్తున్నాయి, ఇప్పుడు రావట్లేదు. మరి ఏ పార్టీ వచ్చినా కూడా కదా ఇల్లు రాలేదేంది, అంతమందికి ఇచ్చారు కదా, ఇచ్చారనేసి చెప్తున్నారు కదా. రాలేదు. కొన్ని వచ్చినా కూడా కొంతవరకే. ఊళ్ళల్లో పరిపాలన ఎటువంటి అంటే ఇప్పుడు పైన నాయకులు ఇచ్చినా కూడా ఊళ్ళల్లో ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళ వైపు ఇచ్చుకుంటారు. అదే నడుతుంది. కానీ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఊరూరికి వచ్చినాయి అందిని పథకాలు. ఇప్పుడు అందట్లే. పరిపాలన చూసుకోమని, చెక్ చేసుకోమని పోయి ఏడందుతున్నాయి. 5 గ్యారెంటీలు ఇచ్చారు. 5 గ్యారెంటీలు సూపర్ హిట్ అనేసి టీడీపీ వాళ్ళు పెద్ద ప్రచారం 6 గ్యారెంటీ సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 ఇచ్చి అన్ని సూపర్ హిట్ 6 కూడా అమలు చేసేసాము అనేసి పెద్ద సభ పెట్టారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు 6 హామీలు ఇచ్చి కనీసం ఒక్కటి కూడా నెరవేర్చలేదు అది అనేసి మాట్లాడుతున్నారు కదా. దాని మీద మీరేం మాట్లాడుతున్నారు? చేస్తుండ్రు వాళ్ళు కూడా కొన్ని అయినలే. మరి 6 గ్యారెంటీలు అమలైన వరుసన అయితే పెట్టారు కదా, వరుసన ఒకటి చేస్తుంటారు అనమాట. రాజకీయ నాయకులు అంటే అన్ని ఒకసారి చేయరు కదా. ఇప్పుడు పార్టీలే, ఇప్పుడు రాజకీయమే అట్టుంది. అన్ని ఒకసారి ఏడతారు, మనం ముంచడమే కానీ మనం ముంచి కానీ అప్పుడు లేపుతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అవసరం, ఆదాయం లేనప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఎవరికి ఆడవాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిండ్రులే కానీ, ఏపీ ప్రభుత్వం అయినా మన తెలంగాణ ప్రభుత్వం అయినా ఫ్రీ బస్ అంటే ఆడవాళ్ళు వేస్తారు ఓట్లని పెట్టిండ్రు, వేపించుకోరు, గెలిచారులే కానీ. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పింఛన ఒక్కరికి ఇస్తాను. నేను ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా. తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ మగవాళ్ళకి కూడా ఇవ్వాలి పింఛన. ఇద్దరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కరికే వస్తే వెళ్ళట్లేదు. అందుకని ఇద్దరు ముసలోళ్ళు కాబట్టి ఇద్దరికి పింఛన ఇవ్వాలి. ఇవన్నీ పెట్టకుండా అనమాట. ఇప్పుడు పనికిరాని పథకాలు కొన్ని తీసేసి మంచి మగవాళ్ళకి ఇప్పుడు ఇద్దరికి ముసలాంకు ముసలాయనకి ఇద్దరికి ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుందని నా కోరిక. ప్రభుత్వం ఆలోచించాలి, ఆ రాష్ట్రం వాళ్ళు కానీ ఈ రాష్ట్రం వాళ్ళు కానీ. పెన్షన్లు ఇవన్నీ ఇవ్వడం వల్లే ప్రైవేట్ కాలేజీలు కానీ చదువు అనేది ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. అన్ని గవర్నమెంట్ విశాఖ ఉక్కు నుంచి అన్ని గవర్నమెంట్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారమ్మా. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు చదువు గురించి చెప్పాలి. ఆయన చెప్పింది ఏంటంటే ఉన్నాయి మొత్తం అమ్ముకు దొబ్బేస్తున్నారు. అమ్మకు దొబ్బేస్తే ఇప్పుడు మనకంటూ ఏమి ఉండదు కదా అనేసి ఆయన కోసం. ఇప్పుడు అసలు ఊరు వచ్చినా కూడా అమ్మకు దొబ్బేసినా ఏం పెట్టినా కాలేజీలు పెట్టినా విద్యార్థులకు ఒరిగింది ఏముంది? కష్టపడి తల్లిదండ్రులు సంపాదించుకొని వాళ్ళు కడతారు, లచ్చలు కట్టుకుంటారు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉండరు. ఎంతో కడుపాయి కట్టుకొని తల్లిదండ్రులు కష్టం చేసుకొని చదివించే వాళ్ళు చాలా మంది ఉండరు. ఎంతో చదువుకున్న వాళ్ళు ఉండరు. ఇంతమంది రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం బుద్ధి లేకుండా జెండాలు మోసి మాట్లాడుకోవటమే కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తా నేను పోరాడుతానరా? ఎవరన్నా పోరాడుతానరా? మొన్న ఈ మధ్య చూస్తున్నా ఏ కూటమైనా సరే, ఉన్న ప్రభుత్వమైనా ఊడిని ప్రభుత్వమైనా విద్యార్థులకు అసలు ఎంతవరకు న్యాయమే జరగలేదు. అది కోరుకోవాలి. మనం కష్టపడి చదువుకుంటారు, తల్లిదండ్రులు కడుపాయలు కట్టుకొని. హాయ్ బ్రో. ఇప్పటి వరకు రెడ్ బుక్ అనేది విన్నాము టీడీపీ పార్టీ నుంచి. ఇప్పుడు బ్లూ బుక్ అని చెప్పి డిజిటల్ బిల్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఇది దేనికోసం ప్రవేశపెట్టారంటారు? మీరు అన్నట్టు కరెక్టే. 2024లో టీడీపీ అంటే 2024లో టీడీపీ కూటమి ఏదైతే ఉందో, నారా లోకేష్ గారు 2024 ముందే రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. రెడ్ బుక్ లో ఇలా నేమ్ సెంటర్ చేసుకోవడం, ఎవరైతే అన్యాయం చేశారో రాష్ట్రంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి రెడ్ బుక్ తీసుకోరు. దీనికి ధీటుగా 2024 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రెడ్ బుక్ తేవడం ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, మా కార్యకర్తలు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా నేను ఒక బుక్ పెట్టాలని చెప్పేసి గుడ్ బుక్ అన్నారు. ఆ గుడ్ బుక్కే ఈ బ్లూ బుక్, ఈ డిజిటల్ బుక్, ఈ బ్లూ డిజిటల్ బుక్ అనమాట. ఇందులో ఏంటంటే ఈ టీడీపీ తరపున కానీ లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో, మాకు అన్యాయం చేసిన వాళ్ళకి కార్యకర్తలు ఎవరైతే గుర్తింపు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళ కోసమే ఈ బ్లూ బుక్ అనేది వచ్చింది. దీని ద్వారా ఎవరైతే కార్యకర్తలకు న్యాయం జరగాలో వాళ్ళు చేసిన పనితీరుకు కానీ ఇవన్నీ దీంతో ఎంటర్ అవుతుంటది. వన్స్ వీళ్ళు ఒకసారి ఎంటర్ అయినాక వీళ్ళకి 5 years అందులో వీళ్ళ చేసే ప్రతి పని ఇందులో ఎంటర్ అయిపోద్ది. దానికి ధీటుగానే ఈ బ్లూ బుక్ అనేది. తెలుసు సార్. వీళ్ళు రావడం ఏం చేశారంటే, ఒక్క నిమిషం మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా విన్నాము. విడుదల రజనీ గారి మీదే ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు బ్లూ బుక్. నేను విన్నా ఇది. ఎందుకు ఫైల్ చేశారంటే, ఆ కార్యకర్తకి ఎప్పుడైతే ఇంతకుముందు జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తకి ఆవిడ గారు ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడ ఏంటి,
జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ వీలైతే ఉంటారో వాళ్ళే ఇబ్బంది పెట్టారు కార్యకర్తల్ని. అంటే ఎవరో ఇబ్బంది పెట్టట్లేదు, మాలో మనకే శత్రువు ఉన్నాడని చెప్పేసి అర్థమవుతుంది కదా. దీనివల్ల ఎవరు శత్రువు? బయటోడుగా శత్రువు, నీకే శత్రువు ఉన్నాడు. ఇది తెలుసుకోవడానికే ఈ బ్లూ బుక్ అనేది ఒక ఆయుధం అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అంటారు కదా, ఇలా చెప్పేసరికి వాళ్ళకి అర్థమైంది కదా ఇప్పుడు శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరో. ఇప్పుడు శత్రువు బయటోడు కాదు, లోపల ఉన్న వాడే మనకు శత్రువు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు విడుదల రాజన్ గారి మీద చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరిగి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడైనా కూడా చాలా మంది కార్యకర్తలకు అన్యాయం జరిగి ఉండొచ్చు. ఆ అన్యాయాలన్నీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇన్నాళ్ళు బిగబట్టుకుని ఉన్నారో జగన్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు కదా, చాలా మంది అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం ఉంటాయి కదా సీఎం గారు ఉన్నప్పుడు. అవన్నీ తెలుసుకోలేకపోవడం వల్ల అదొక మైనస్ పాయింట్ అయ్యి ఎన్నికల్లో ఓడిపోయిన దానికి ఇప్పుడు ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం చేశారు, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే మాకు అన్యాయం చేశారు, కాబట్టి ఈ అన్యాయాల నుంచి మమ్మల్ని బయటపట్టియండి సార్ అని చెప్పేసి వీళ్ళే కంప్లైంట్ అనేది రైజ్ చేస్తున్నారు. దాంతో కరెక్టే కదండి. ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత కదండి మనం మందు పూసుకోవడమో లేకపోతే మెడిసిన్ తీసుకోవడమో లేకపోతే ఆయింట్మెంట్ పూసుకుంటామో, ముందే పూసుకోవడం కదా, పూసుకుంటే కాదు కదండి, అది తప్పైంది కదా. ఏదైనా దెబ్బ తెలిసిన తర్వాత ఎవరైనా అబ్బా అంటారు, దాని తర్వాత దాని దగ్గర తీసుకుంటారు ప్రికాషన్స్ కానీ ఏదైతే కానీ ఇప్పుడు నుంచి తెలుసుకుంటారు కదా. అదే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి. అంటే ఇది టీడీపీకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఒక మాట చెప్పాలంటే టీడీపీకి ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ ఎఫెక్ట్ అంటే పగ తీర్చుకోవడం అంటే ఒకటి చెప్తా చూడండి, రాజకీయాల్లో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అనడం, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద కామన్, క్వైట్ కామన్. ఇది ఇప్పటి నుంచి మన తాత ముత్తాత వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న హయాంలో నుంచి జరుగుతుంది. ఇక్కడ పగ తీర్చుకోవడం అనేది ఏంటంటే ఎవరైతే టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారం లేదు, మేము అధికారం లేవు, ఎవరైతే వేధిస్తున్నారు కార్యకర్తల్ని వీళ్ళందరూ ఈ కంప్లైంట్స్ అనేది దాంతో పెడతారు. వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి జగన్ గారు కూడా చెప్పారు. సో అదే జరుగుతుంది. అవును, ఒక బిల్ తీసుకొచ్చింది. అవును, ఇప్పుడు ఒక బిల్ అనేది గవర్నమెంట్ వేసినప్పుడు అది కేవలం ఒక పార్టీ మీద వేయకూడదు, అందరికీ వర్తిస్తుంది ఆ బిల్లు. అంటే కేవలం ఓన్లీ వీళ్ళు అవతల పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు, మీ బయట వాళ్ళు చేయకూడదు అనేది లేదు. ఇది అందరి కోసం వేసిన బిల్లే. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు మీరు మొన్న చూసారు కదా, మన కేంద్రంలో కూడా ఒక బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏదో 41 days జైల్లో ఉంటే వాళ్ళ పదవి అనేది 41 days 100 days నాకు కూడా ఐడియా లేదు, 130 days జైల్లో ఉంటే దానివల్ల వాళ్ళకి అధికారం ఏదైనా కానీ అధికారం పొద్ది ఇదని చెప్పేసి. ఇలాంటి బిల్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రతిపక్షాన్ని నొక్కేయడం, వాళ్ళ గొంతుని నొక్కేయడం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు. చేయలేరు. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి, ప్రతి ఒక్కరి మీద ఎవరు చేయలేరు. నేను అదే అంటారు, అదే భయ, అదే చెప్తున్నా ఆ పాయింట్కి వస్తున్నాను. అదే ఇప్పుడు మన కేంద్రంలో తీసుకొచ్చిన బిల్లు కానీ ఈ సోషల్ మీడియా బిల్లు ఏదైతే ఉందో కానీ ఇవన్నీ ఒకటే, రెండు తప్పేం కాదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టాలనుకుంటున్నారో అది పెట్టలేరు కొంతమంది, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు. ఇది ప్రశ్నించడం కాస్త ఏమవుతుందంటే ప్రభుత్వాన్ని తిట్టే విధంగా అవుతుందని చెప్పేసి అలా కూడా అనుకోవచ్చు ఏమో. అర్థం కాదన్నా, ఇప్పుడైతే పర్లేదన్న, హ్యాపీగా అయితే ఉన్నారు. కొంతవరకు హ్యాపీగా ఉన్నారు. మేబీ ఉండొచ్చు మిస్టేక్స్ కూడా, అవి కూడా రెక్టిఫై చేసుకుంటే మంచిది. హ్యాపీగా అయితే ఉన్నారు, కొంతమంది నార్మల్గా అయితే ఉన్నారు. ఇంకా అవసరం లేదండి, దీన్ని అప్డేట్ ఏం అవసరం లేదు. ఏదైతే కార్యకర్తలు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేసుకుంటే చాలు, దాని మించింది ఏం అవసరం లేదు. అంతే తప్ప ఇంకా ఈ పగ రాజకీయాలు రివెంజ్లు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. దీని మించింది లేదు.